ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటారు రెవెన్యూ మీద? అవుట్ సైడ్ ఇండియా అండి. అవుట్ సైడ్ ఇండియా సార్. మిడిల్ ఈస్ట్లో కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు అంతే, మిగతా చోట్ల ఏం లేదు. అంటే మీరు నార్త్ అమెరికా ఏం లేదు, యూకే, ఆస్ట్రేలియా, యూరోప్ అక్కడేం లేదు. మిడిల్ ఈస్ట్లో కొద్దిగా ఉంటుంది. మిడిల్ ఈస్ట్లో కూడా పడుతుంది. వీ టు సీ హౌ క్రౌడ్ విల్ కమ్. హరీష్ గారు, సార్ మీరు అంటే మావాడు మామూలుడు కాదు, ఏదైనా ఇచ్చి పడేస్తాడని పవన్ కళ్యాణ్ గారు మీతో మీ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో తెలంగాణ నేలకు దేశానికి ఖచ్చితంగా సేవ చేస్తాడని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి భవిష్యత్తులో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఏమైనా ఉంటుందా హరీష్ శంకర్ గారిది? అంటే దేశానికి సేవ అంటే పాలిటిక్స్ ఒకటే కాదండి, ఏదన్నా అవ్వచ్చు. ఒక టాపిక్ వచ్చినప్పుడు నేను ఇట్లా ట్విట్టర్లో హరీష్ సామాజిక విషయాల మీద స్పందిస్తాడు అని చెప్పి ఆయనకు ఎవరో పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక బలమైన వాయిస్ ఉన్నప్పుడు ఆ వాయిస్ సమయం సందర్భం వచ్చినప్పుడు వినిపించాలి అన్నారు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో కొన్ని అంశాల మీద మనకంటూ ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, ఆ పర్సెప్షన్ ఖచ్చితంగా చెప్పే రోజు వచ్చినప్పుడు, నా గొంతు వినిపించాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు అది ఏ రకంగా అయినా వినిపిస్తాం. ఇందాక హరీష్ గారు మీరు మాట్లాడుతూ కథ ముందు అనుకున్న కథ వేరు, తర్వాత కథ వేరు మారిపోయింది. ఎందుకు మార్చాల్సి వచ్చింది ఆ కథ?